హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం బంగాళదుంపలతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం. ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ముందుగా దీనికోసం కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెనక వైపు నలుపు ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఇలాగ తెల్లగా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. కొబ్బరి ముక్కలకి ఏదైనా మట్టి ఉంటే కనుక పోతుంది. ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీలో నీళ్ళు ఏమి వేసుకోకుండా మిక్సీ చేసుకొని కొబ్బరి కూరలా తయారు చేసుకోవాలి. ఎక్కడ మనకి ముక్కలు అనేది లేకుండా కొబ్బరి కూరలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా కొబ్బరి కూర రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకొని దీన్ని మనం మిక్సీ చేసుకున్నట్లయితే కొబ్బరి పాలు వస్తాయి. ఈ కొబ్బరి పాలని మనం ఏదైనా ఒక స్టెయినర్లో వేసుకొని వడకెట్టేసుకోవాలి. గిన్నె పెట్టేసుకొని స్టెయినర్లో వేసుకొని వడకెట్టేసుకోండి. ఇలా వడకట్టిన తర్వాత మళ్ళీ కొబ్బరిని మనం మిక్సీలో వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత అదే గిన్నె మీద ఏదైనా ఒక క్లాత్ పెట్టేసుకొని ఆ క్లాత్ మీద ఈ కొబ్బరి పాలు వేసుకొని వడకెట్టుకోండి. ఇలా మొత్తం మనం 2 రకాలుగా మనం కొబ్బరి పాలని తీసుకోవచ్చు. సుమారుగా ఒక 1/2 లీటర్ ఉండేలాగా మనం కొబ్బరి పాలను తీసుకోవాలి. కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత మనకి చూడండి, ఆఖరికి మనకి ఇలాగ పిప్పులాగా అయిపోవాలి. కొబ్బరి పాలు తీసుకున్నప్పుడు చిక్కగా ఉండాలి, పల్చగా చేసుకోకండి. ఇప్పుడు 2 బంగాళదుంపలు తీసుకోండి. వాటిపైన ఉన్న తొక్క తీసేసుకోవాలి. దానిపైన తొక్క తీసిన తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు లాగా ఉండేలాగా చూడండి, ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ ముక్కలుగా కట్ చేసేసుకోకండి. ఇలాగా సన్నగా పొడవుగా కొంచెం లావుగా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. స్టవ్ వెలిగించి పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నాం కదా 1 స్పూన్ వరకు. తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఒక 3 సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా దోరగా వేయించేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా బంగాళదుంప ముక్కల్ని, వాటిని వేసేసుకోండి. బంగాళదుంపలు వేసిన వెంటనే మనం కలుపుకోవాలి, లేదంటే మనకి అడుగు పట్టేస్తాయి. ఎప్పుడైనా కానీ ఒకసారి బంగాళదుంప వేసిన వెంటనే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పసుపు 1/2 స్పూన్ వరకు వేసుకోండి. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసి మనం వేయించడం వల్ల మనకి బంగాళదుంపలు త్వరగా వేగిపోతాయి. 1 నిమిషం పాటు మనం బంగాళదుంపల్ని వేయించుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీదకి టర్న్ చేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకున్నట్లయితే బంగాళదుంపలన్నీ కూడా చక్కగా వేగిపోతాయి. మనకు కొంచెం నూనె పైకి వచ్చే వరకు వేయించేసుకోవాలి. 2-3 నిమిషాలు బాగా వేయించిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ కొబ్బరిపాలు తయారు చేసుకున్నాం కదా, ఆ కొబ్బరిపాలని దీనిలో కొబ్బరిపాలు వేసినప్పుడు అడుగున కొంచెం ఉంచేసుకోండి, లేదంటే మనకి కొబ్బరిలో ఏదైనా నల్లగా ఉంటుంది కదా, అదంతా అడుగు భాగానికి వచ్చేస్తుంది. దాన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి, లేదంటే మనకి కొబ్బరిపాలు పొంగిపోతాయి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. ఇక్కడ మనకి బంగాళదుంపలు కూడా ఉడికిపోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక బంగాళదుంపను తీసుకొని కట్ చేసి చూద్దాం. బంగాళదుంపను తీసుకొని కట్ చేసాం కదా, మనకి కట్ అయిపోయింది. అంటే మనకి బంగాళదుంప ఉడికిపోయింది. ఆల్రెడీ మనం ఫ్రై చేసినప్పుడే కొంచెం ఉడికిపోద్ది. ఇలా కొబ్బరిపాలలో వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచినట్లయితే త్వరగా ఉడికిపోద్ది. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలన్నింటినీ కూడా ఒక స్టెయినర్లో వేసేసుకోండి. కొబ్బరిపాల నుంచి ఇక్కడ మనం బంగాళదుంపని విడదీసేస్తున్నాము. ఈ కొబ్బరిపాలను మనం పడేసే పనులు ఉండదు, అది పక్కన పెట్టేసుకుందాం. వేరొక పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని కళాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను ఒకసారి కలిపేసుకొని దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ ఉల్లిపాయతో పాటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసుకోవాలి. ఇలాగ ఉల్లిపాయతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వేగిపోద్ది, మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ మనం దీనిలో గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి.
కారం వాసన అంతా పోయే వరకు కలిపేసుకొని, కారం వాసన పోయిన తర్వాత దీనిలో టమాటా ఒక పెద్ద సైజు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు మెత్తపడే వరకు వేయించేసుకోవాలి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ బంగాళదుంపలో వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, ఈ మసాలాకు సరిపడినట్లే వేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, దీనిలో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ మసాలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం కలుపుకోవాలి. బంగాళదుంపలు ఉడికించిన కొబ్బరి పాలని కొంచెం వేసుకోండి, ఒకేసారి అంతా వేసుకోకూడదు, కొంచెం వేసుకోండి. కొంచెం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మొత్తం కొబ్బరిపాలు వేసి ఉడికించినట్లయితే మనకి దుంపల్లోకి ఎక్కువ మనకి మసాలా చేరదు, కాబట్టి కొంచెం పాలు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దగ్గరికి అయిపోయింది చూడండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత మిగిలిన పాలు కూడా వేసేసుకోండి. కొబ్బరిపాలు వేసినప్పుడు అడుగు భాగం కూడా కలిపేసి వేసుకోండి. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, అవన్నీ ఉండిపోతాయి లేకపోతే. ఇప్పుడు మొత్తం అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ కొబ్బరిపాలు వేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరీ పలచగా లేకుండా గట్టిగా లేకుండా. ఒకవేళ మరీ నీళ్లు తక్కువగా అనిపిస్తే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇలా లేకపోయినట్లయితే ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత మనకి మూత తీసుకుంటే గుమగుమలాడే కొబ్బరి మరియు బంగాళదుంప కర్రీ రెడీ అయిపోద్ది. కొబ్బరిపాలతో తయారు చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఇంకా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కర్రీ మనకి బిర్యానీలోకి, పలావ్లోకి, ఇంకా మనం రైస్లోకైనా తీసుకోవచ్చు, చపాతీలో తీసుకోవచ్చు, ఇంకా పరోటా దేనిలోకైనా కూడా కరెక్ట్గా సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను.